Hi friends, welcome to our YouTube channel. Friends, I am your Kalyan. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఎవరైనా యూట్యూబర్స్ చెప్పిన టైంకి కరెక్ట్ టైంకి వీడియో అనేది ఎలా రిలీజ్ చేస్తారో, అంటే ఎలా రిలీజ్ చేయాలో ఆ యొక్క సెట్టింగ్ గురించి నేను మీకు చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం అదే చూసుకుందాం. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ సింబల్లోనూ సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీ యొక్క మెయిల్ లాగిన్ చేసుకున్నాక ఏదైనా ఒక క్రోమ్లో, నేనైతే క్రోమ్లో చేశాను, మీరు ఏ బ్రౌజర్లోనే చేసుకోండి. చేశాక ఇక్కడ మనకు అప్లోడ్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క అప్లోడ్ మార్క్ పైన నేను ప్రెస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రెస్ చేశాక ఇక్కడ మనకు సెలెక్ట్ ఫైల్ టు అప్లోడ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం వీడియో అప్లోడ్ చేసే ముందు ఇక్కడ మన కింద పబ్లిష్ అనే బాక్స్, ఇక్కడ చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క బాక్స్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్నట్లయితే పైనుంచి చూసుకుంటే లాస్ట్లో మనకు 4th వన్ వచ్చేసి షెడ్యూల్డ్ అని ఉంది కదా, ఈ యొక్క షెడ్యూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏ యొక్క టైం అయితే సెట్ చేసుకుంటామో ఆ యొక్క టైంకి అది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీరు మీ యొక్క ఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని వీడియో అనేది అప్లోడ్ చేయండి. నేనైతే ప్రజెంట్ ఏదో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ సపోజ్ ఏదో ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను, అదైతే అప్లోడ్ అయ్యే ప్రాసెస్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియోకి ఏదో ఒక టైటిల్ ఇచ్చేసుకోండి, అలాగే మీరు డిస్క్రిప్షన్ ఇచ్చేసుకోండి, అలాగే ట్యాగ్స్ ఇచ్చేసుకోండి. ఇవన్నీ సెట్టింగ్స్ అయిపోయాక మీరు ఏ థంబ్నెయిల్ అయితే సెట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క థంబ్నెయిల్ కూడా దీనికి పెట్టేసుకోండి. ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కదా థంబ్నెయిల్ ఆప్షన్స్ కూడా. ఇక్కడ అన్నీ చేసుకున్నాక మీరు ఇక్కడ వీడియో కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు షెడ్యూల్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇటు ఎడ్జ్లో. ఈ యొక్క షెడ్యూల్డ్ కింద మనకు Jan 14th 2020 అని ఉంది కదా, అంటే రేపు రిలీజ్ అవబోతుంది. మీరు ఎప్పుడైతే ఆ వీడియో కరెక్ట్ టైంకి రిలీజ్ కావాలో ఆ డేట్ కూడా ఇక్కడ మీరు దీనిపైన ఒకసారి ప్రెస్ చేసినట్లయితే మిమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ మీరు డేట్ కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. సంథింగ్ మీకు ఇష్టం వచ్చిన డేట్లో మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఏదో ఒక డేట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, Jan 23, 2020 అని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ టైంలో ఆ యొక్క వీడియో రిలీజ్ కావాలో పక్కనే మీకు టైం ఉంది కదా, ఆ యొక్క టైం కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆప్షన్ అడుగుతుంది, మీరు ఎప్పుడు చేయాలనుకుంటారో ఆ యొక్క టైం కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ ఏదో ఒకటి 4:45 PM అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏ ప్లేలిస్ట్లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ యొక్క ప్లేలిస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు వీడియో అనేది ప్రాసెసింగ్ అయిపోయింది కదా, ఇక్కడ పబ్లిష్, ఇక్కడ మనకు వీడియో ప్రాసెసింగ్ డన్ అయిపోయాక ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, పబ్లిష్ టు Jan 23, 2020 మీకు డేట్ అనేది చూపిస్తే ఇక్కడ టైం చూపెట్టదు. కాకపోతే టైం మాత్రం కరెక్ట్గా ఇక్కడ మీరు ఏ టైం అయితే సెట్ చేసుకున్నారో ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను 4:45, ఆ యొక్క టైంకి ఆటోమేటిక్గా అదే వీడియో అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఏ యూట్యూబర్ అయినా కరెక్ట్ చెప్పిన టైంకి వీడియో అనేది రిలీజ్ చేయగలుగుతాడు. కరెక్ట్ ఒక టైం అనేది మెయింటైన్ చేయగలుగుతాడు. అంటే మనం ఆ టైం కన్నా ముందే అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకుని షెడ్యూల్లోకి వెళ్ళి మనం ఏ డేట్కి అయితే అది రిలీజ్ అవ్వాలో, ఏ టైంకి అయితే అది రిలీజ్ అవ్వాలో ఆ యొక్క టైము డేటు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సెట్ చేసుకొని పెట్టుకున్నాక 1-2 సార్లు చూసుకోండి కరెక్ట్ టైంకి పెట్టుకున్నారో లేదో. ఓకే, సెట్ చేసుకొని పెట్టుకున్నాక ఈ టైటిల్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ ఇవన్నీ మీరు ఎడిటింగ్ అయిపోయాక ఒక్కసారి మీరు ఇక్కడ పబ్లిష్ టు Jan 23, 2020 ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ప్రాసెసింగ్ డన్ పక్కన, దీనిపైన ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ఆ యొక్క టైంకి, ఆ యొక్క డేట్కి అది రిలీజ్ అయిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ ఎవరైనా మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఒక వీడియోస్ రిలీజ్ చేయడానికి ఒక టైం అంటూ ఉండాలి కదా, ఆ టైం ఇలా మనం టైం టు టైం వీడియోస్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.